నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారి పులివెందల కోటలకు బీటలు పడ్డాయి. ఒక్క పులివెందలే కాదు, ఒంటిమిట్ట కూడా ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు కంగు తిన్నారు. కంగు తిని బయటకు పోలీసుల మీద, అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అని, లేదా చంద్రబాబు నాయుడు గారు రౌడీ రాజ్యాంగం చేశాడు, రౌడీయిజం చేశాడు, గూండాయిజం చేశాడు, ఫ్యాక్షనిజం చేశాడు అని చెప్తా ఉన్నప్పటికీ కడప జిల్లా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అగ్గి మీద గుగ్గిలమయ్యేటట్టు సమాచారం అయితే ఉంది. ఎట్లా ఓడిపోతారు? ఎన్నికలన్నాక ఇవన్నీ కామన్ కదా, మనం ఉన్నప్పుడు కూడా ఇవన్నీ చేశాం కదా, అయినా కూడా డిపాజిట్ కోల్పోవడం ఏంది, అంత ఘోరంగా ఓడిపోవడం ఏంది? మిమ్మల్ని నమ్మి నేను ఆ పులివెందుల ఎన్నికలు బాధ్యత అప్పగించిన దానికి నాకు మంచి సత్కారమే చేశారని కూడా నిన్న వాళ్ళ అంతర్గత సమావేశంలో వాళ్ళ మీద అగ్గి మీద గుగ్గిలమైనట్లు కూడా సమాచారం ఉంది. కూలిన జగన్ సామ్రాజ్యం 30 ఏళ్ళుగా వైఎస్ ఫ్యామిలీ అడ్డా 30 సంవత్సరాలుగా ఎన్నికలంటేనే తెలియదు వాళ్ళకు. ఒక్క ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ తప్ప లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, లేదా కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, బ్యాంకులకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, నీటి సంఘాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కావచ్చు, ఎన్నిక ఏదైనా ఏకగ్రీవమే చేసేవాళ్ళు. అలాంటి పట్టున్నటువంటి ప్రాంతంలో ఈరోజు డిపాజిట్ కోల్పోయామంటే నేను తల ఎలా ఎత్తుకొని తిరగాలని చెప్పి నిన్న సమావేశంలో ఆయన అందరి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సో మిమ్మల్ని నమ్ముకుంటే మీరు నాకు మంచి బహుమతి ఇచ్చారు, థ్యాంక్స్ అని చెప్పి కూడా లేసి వెళ్ళిపోయినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. నిన్నటి దాకా పులివెందుల వన్ సైడే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సీన్ రివర్స్. జగన్ స్వయం కృతాపరాధాలతో బలపడ్డ టీడీపీ. సో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలకు అక్కడ కడప జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ముఖ్యంగా పులివెందులకు సంబంధించినటువంటి నాయకులు వాళ్ళ వాదన ఏమి వినిపిస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించలేదని, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను ఆయన వెనకేసుకొని వస్తున్నారని, ఈ రెండు విషయాలను కడప ప్రజలు కానీ పులివెందుల ప్రజలు కానీ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే ఓడిపోయామని, అదేవిధంగా అవినాష్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా పదే పదే అవినాష్ రెడ్డినే కడప జిల్లాకు పెద్దగా పెడుతూ ఉన్నాడని, అవినాష్ రెడ్డి వల్లనే వైఎస్ఆర్సీపీకి ఇంత డ్యామేజ్ జరిగిందని కూడా పులివెందుల నాయకులు కావచ్చు, అదేవిధంగా కడప జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా లోపల మదన పడుతున్నట్లు, వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. నిన్నటి వరకు వైఎస్ జగన్ సామ్రాజ్యం ఇది. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1978లో రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి, జగన్ తాత రాజారెడ్డి సామ్రాజ్యంగా పులివెందుల పేరు పడింది. ఎవరిని వైఎస్ కుటుంబం పోటీలో నిలిపితే వాళ్ళే విజేత. సో ఏ ఎన్నిక ఏదైనా వైఎస్ కుటుంబం ఆశీస్సులతో, వైఎస్ కుటుంబంలో ఎవరు పేరు చెబితే వాళ్ళే అక్కడ సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, లేదా ఏ ఇతర పోస్టులు కావచ్చు, వాళ్ళు ఏకపక్షంగాను ఏకగ్రీవంగాను నిర్వహించే వాళ్ళు. అది అధికారానికి సంబంధం లేకుండా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా చేసేవాడు. రాజారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అధికారం చేతిలో ఉన్నా లేకపోయినా ఆ పులివెందులకు సంబంధించి మాత్రము ఎన్నికలు వాళ్ళ కనుసన్నల్లోనే జరిగేది. కానీ దశాబ్దాల తరువాత వాళ్ళు పట్టు కోల్పోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉలిక్కి పడినట్లు వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు ఎవరెవరినో ప్రచారాలకు పంపించాడు. ₹1000 ఒక్కొక్క ఓటరుకు ₹1000 ఇచ్చైనా ఎలాగైనా గెలవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఏ విధంగా ఎలక్షనీరింగ్ చేసినాను ఒక 200 నుంచి 600 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని చెప్పి అదే కడప జిల్లా నాయకులు, పులివెందుల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి హామీ ఇచ్చారు. కానీ వాళ్ళ హామీని నెరవేర్చుకోకుండా వాళ్ళు ఏదైతే గెలుస్తామన్నారో 600 ఓట్లు, ఆ 600 ఓట్లే చివరికి రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేశంతోనూ ఆగ్రహంతోనూ ఉన్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. సో ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి గారు దశాబ్దాల తరువాత కడప జిల్లా మీద, పులివెందుల మీద పట్టు కోల్పోయారు. సో 2029లో జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా సీన్ ఇదే రిపీట్ అవుతుందని తెలుగుదేశం కార్యకర్తలు మరియు నాయకులు అయితే చెబుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ సొంత ఊర్లో ఇదే. సో ఆయన ఇన్ని రోజులు ఫ్యాక్షనిజము, రౌడీయిజము, డబ్బులు పెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఎలాగో నెట్టుకొచ్చాడు. కానీ ఇక మీదట ఆయన పప్పులు ఉడకవు. కడప జిల్లాలో ఏ ఎన్నికైనా ప్రజాస్వామ్యంగానే జరుగుతుంది. ప్రజల యొక్క తీర్పునే మేము గౌరవిస్తామని కూడా
కూటమి నాయకులు అయితే చెప్పుకొచ్చారు. సో ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారైతే కడప మీద పులివెందుల మీద పట్టు కోల్పోయాడనే చెప్పవచ్చు. సో దీని మీద అయితే కనుక కడప జిల్లా నాయకుల మీద చాలా సీరియస్గా ఉన్నారనేటువంటి వార్తలు కూడా వస్తుంది. కడప జిల్లా నాయకులు మాత్రము సీరియస్గా ఉండాల్సింది అవినాష్ రెడ్డి మీద. మేమేం చేస్తాము, అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఆయనే అజమాయిషీ చలాయించాడు, ఆయనే బాగా సంపాదించుకున్నాడు, ఇప్పుడు ఆయనే చేతులు ఎత్తేస్తే ఇంకా మేమేం చేయాలని చెప్పి కూడా వాళ్ళలో వాళ్ళే మదన పడుతున్నారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.